హాయ్ అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే దోసకాయ ఎండు మెత్తల కూర ఎలాగో చూద్దామా? ముందుగా ఎండు మెత్తలని వేడి నీళ్ళలో కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకొని 2 గిన్నెల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ కూరకు ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు మెత్తలని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ క్రిస్ప్ అయ్యేంత వరకు కాదు. ఒక 50% వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇవి ఎండుమెత్తలు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఒక 2 దోసకాయలు, ఒక 3 టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు, పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా! మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము. ఎందుకంటే అడుగనేది అంటుతుంది. ఇప్పుడు వాటర్ మొత్తం పోయిన తర్వాత సరిపడినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. కారం అనేది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి గుజ్జుతనం కోసము. ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలుపుకొని ముందుగా వేపి పక్కన పెట్టుకున్న ఎండు మెత్తలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూరని మొత్తము ఒక 5 మినిట్స్ పాటు సిమ్‌లో మగ్గించుకోవాలండి. అంతే ఎంతో టేస్టీ అండ్ సింపుల్‌గా అయిపోయే దోసకాయ ఎండు మెత్తల కూర రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.